హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు నా లైఫ్లో నేను బతికున్నాను అని అంటే నిజంగా చెప్పాలంటే ఆ దేవుడు దయ వల్లే బతికున్నాను. లిటరల్లీ ఎందుకు అని అంటే రెండు గన్ షాట్స్. ఒకటి నల్లోడు పాయింట్ బ్లాక్లో పెట్టాడు. తర్వాత ముగ్గురు పోలీసులు ఎట్ ఎ టైం ఒకరిద్దరు చెస్ట్ మీద, ఇంకొకరు పాయింట్ బ్లాక్లో పెడితే నాకు మాటలు రాలా. ఈరోజు నేను ఎట్లా ఎస్కేప్ అయిపోయాను లక్కీగా. మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉన్నా, పేరెంట్స్ చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా ఉన్నా, లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడిని అవుతాను ఖచ్చితంగా. అది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఎలా తప్పించుకున్నాను అనేది. ఇది ఓపీటీలో యుఎస్లో ఉంటున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో అయితే పక్కా చూడండి. ఎందుకనంటే పోలీసులు పట్టుకున్నప్పుడు నా సిచ్యువేషన్ ఏమైందో అక్కడ లిటరలీ నా జాబ్ డాక్యుమెంట్స్ అన్ని ఏమేమి చెక్ చేస్తారో అన్ని చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది వ్లాగ్ అని చెప్పేదానికంటే నా లైఫ్లో రియల్ స్టోరీ, స్కేరియస్ట్ మూమెంట్స్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని మనం ఊహించకుండానే బతికేస్తాం అనమాట. బేసికల్లీ లైఫ్లో మనము ఎదర్ దేనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటాం, కానీ గన్స్ వల్ల కూడా ఇంత ప్రాబ్లం ఉంటుందని యూఎస్కి వచ్చే వరకు నేను రియలైజ్ అవ్వలేకపోయాను. లిటరల్లీ ఒక్కటి కాదు, రెండు ఇన్సిడెంట్స్. ఈరోజు బతుకున్నానంటే దేవుడే కాపాడాడు అనుకున్నా. నాకు ప్రతి మూమెంట్లో మా అమ్మ మైండ్లోకి వచ్చేసింది అనమాట. అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి నా లైఫ్లో. ఎప్పుడు ఇంత స్కేరియస్ట్ మూమెంట్స్ జరగలేదు. సో ఈ నాకు మొత్తం 2 ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట యూఎస్కి వచ్చాక. ఒక్కటి నేను వచ్చిన 6 monthsలోనే జరిగింది. ఇంకొకటి ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ మంత్ నేను అక్కడ నుండి ఈ ప్లేస్కి మూవ్ అయిపోతున్నా. ఇంక 10 daysలో మూవ్ అవుతా అన్నప్పుడు జరిగింది అనమాట. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే, ఫస్ట్ది మనం ఏం చేసి తప్పించుకోలేము అనమాట. సెకండ్ అయినా నేను తప్పించుకోగలను. ఫస్ట్ది ఏంటంటే, ఒక బ్లాక్ గై, నేనేమైందంటే జెర్సీకి వెళ్ళా, టెంపుల్ కానీ వెళ్ళేసి వస్తున్నాను. వచ్చేటప్పుడు ఏంటంటే స్క్రాంటన్కి రీచ్ అయిపోయినాక స్క్రాంటన్లో గ్యాస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ కొట్టించుకుందాం వెళ్ళా, పెట్రోల్ కొట్టించుకుందాం అని. వెళ్ళినప్పుడు ఏమైందంటే కార్ పార్క్ చేశాను, లోపలికి ఇట్లా నడుచుకుంటా పోతున్నాను. డోర్ ఓపెన్ చేసి ఇట్లా పోతుంటే కేసీన మిషన్స్ లాగా ఉన్నాయి. అక్కడ మిషన్స్ దగ్గర కూర్చొని ఆడుకుంటా ఉన్నారు. ఒకడు బ్లాక్ గై వచ్చి ఇట్లా పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి గివ్ మీ మనీ అని అన్నాడు. నాకేం అర్థం కాల. ఒక్క సెకండ్ వాడు పాయింట్ బ్లాక్లో గన్ను పెడితే నాకు మాటలేం రాలా. ఇంకా ఇస్తాను అని అంటే, నేను సిగరెట్స్ కొనుక్కోవాలి, నాకు అర్జెంట్ డబ్బులు కావాలి అని అన్నాడు. సరే అని ఇచ్చా. ఇచ్చిన తర్వాత ఏమైంది, నాకు ఇంకా కావాలి అన్నాడు. జోబిలో ఉన్నవన్నీ తీసిచ్చా. నేను పెట్రోల్ కొట్టించుకుందాం అనుకున్న పైసలు కూడా ఇచ్చేసా వాడికి. ఏమైతే అది అయింది నా బొంగు. డబ్బులు పోతే పోయినా, గ్యాస్ మళ్ళీ పట్టించుకోవచ్చు రా నాయన, ఇండియా నుండి ఒక $1000 వేయించుకున్నా అంటే మంచిగా పట్టించుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి ఇచ్చేసే డబ్బులు. వాడు అయినా నాకు ఇంకా కావాలన్నాడు. ఒరే నా దగ్గర ఇంకా నా ఫోన్ తప్ప ఇంకేమీ లేవు, ఇంత మించి నేను ఏం చేయలేను, ఇఫ్ యూ వాంట్ జస్ట్ టేక్ మై ఫోన్ అని చెప్పాను. వాడు ఫోన్ వద్దులే అని అన్నాడు. ఇంకా వదిలేశాడు. నేను లిటరల్లీ ఎంత భయపడిపోయానంటే నా లైఫ్లో ఎప్పుడు అంత భయపడలేదు, అంత భయపడిపోయా. ఐఎమ్ రెడీ టు గివ్ మై ఫోన్, కార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఏది ఉంటే ఆ మూమెంట్కి ఇచ్చేయడానికి రెడీ అయిపోయాను. లిటరల్లీ ఈ రింగ్స్ చూపించి, రింగ్స్ తీసుకో కావాలంటే అని అన్నా. అంటే అయ్యే ఉంది, నాకు రింగ్స్ వద్దు, నేను నాకు క్యాషే కావాలి అని అనేసరికి ఇంకా లైట్ తీసుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఇంత నల్ల గ్యాంగ్ ఉందనమాట, బ్లాక్ గైస్ గ్యాంగ్ ఉందనమాట. ఆ గ్యాంగ్లో మనం ఏమైనా అటు ఇటు చేస్తే ఎవడో ఒకడు లేసి అస్సాం చేసేస్తాడు. సో అందుకే మూసుకొని ఉన్న డబ్బులు ఇచ్చేసేసి సప్పని బయటకు వచ్చేసేసి కార్కి కొంచెం ముందు పోయి కాప్స్కి కాల్ చేసేసాను. కాప్స్ వచ్చారు, కాప్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాక నాకు ఇంటికి స్కాట్ లాగా వచ్చారనమాట. ఇంటి వరకు వచ్చి వదిలిపెట్టేసేసి కంప్లైంట్ నోట్ చేసేసుకొని వెళ్ళారు. తర్వాత కాల్ చేసి యువర్ ఆల్ సెట్ కదా, బాగానే ఉన్నావు కదా అని చెప్పి పక్క రోజు కాల్ చేశారు. యా ఐమ్ గుడ్ అని అన్నాను. తర్వాత ఇంకో 10 days తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి ఆల్ సేఫ్ కదా అది అని అడిగారు. యా ఐమ్ గుడ్ అని చెప్పన్నాను. ఇంకా అక్కడితో ఆ సిచ్యువేషన్ అయిపోయింది. ఇంకా తర్వాత ఆ ఏరియాకే నేను వెళ్ళడం మానేశాను. లిటరల్లీ ఇది స్క్రాంటన్ సౌత్ సైడ్ ఉంటుంది అనమాట. స్క్రాంటన్లో సౌత్ సైడ్ అనేది కొంచెం డేంజరస్ ఏరియా. ఆ డేంజరస్ ఏరియాలోకి నేను వెళ్ళడం అనేది నా బుద్ధి తక్కువ ఫస్ట్. ఇంకా నా కర్మ కొద్దీ నేను వెళ్ళాను, బిస్కెట్ అయిపోయాను, అస్సాం అయిందాను. లెట్ ఇట్ బి. ఆ సిచ్యువేషన్ అక్కడ అయిపోయింది. ఇంకా సెకండ్ థింగ్, ఇది మీకు లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి అలాంటి సిచ్యువేషన్స్ అనమాట. లిటరల్లీ నా లైఫ్లో ఆ ఫస్ట్దే స్కేరీ అనుకుంటే ఇది స్కేరీ అని కూడా చెప్పను. దాని అమ్మ మొగుడు లిటరల్లీ ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఇంట్లో ఫస్ట్ ఏంటంటే నేను బయటికి వెళ్ళాను, బయటికి వెళ్ళాక ఈ పంచాయతీ అంతా అయింది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ సెకండ్ది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోయాను అనమాట. యాక్చువల్లీ అది ఏమైపోయింది అని అంటే, నేనేమీ చేయాల, నా పనిలో నేనున్నా. నా పనిలో నేను ఉన్నప్పుడు ఏమైందనంటే ఇంటికి వచ్చారు పోలీసులు. పోలీసులు అని యాక్చువల్లీ నాకు తెలియదు ఫస్ట్.
పోలీసులని తెలియదు, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటా ఉన్నాం. మేము మొత్తం నలుగురు ఉంటాం అనమాట ఇంట్లో. నలుగురు ఉంటాం. అయితే ఇక్కడ ఏమైపోయింది అంటే ఇద్దరు కాలేజ్కి వెళ్ళి ఉన్నారు, ఇంకో ఇద్దరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం అనమాట వ్యాన్ లోనే ఇద్దరం. సో వర్క్ చేస్తా ఉన్నాము, ఆల్ గుడ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ డబ్బా 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 డోర్ తట్టినట్టు సౌండ్ వచ్చింది అనమాట. నాకు వినపడలేదు అనమాట, నేను లాస్ట్ బెడ్రూమ్లో ఉంటాను, వినపడలేదు. అందుకని నేను వెళ్ళలేదు, ఇంకా పట్టించుకోలేదు. నా ఫ్రెండ్ ఏమైందంటే నా పక్కన కూర్చొని ఉందనమాట, తను కూడా వర్క్ చేస్తూ ఉంది ఆఫీస్ టేబుల్ మీద కూర్చొని. ఏందో సౌండ్ వస్తుంది, వెళ్ళి చూసి రాపోరా అంటే వెళ్ళాను. ఇక్కడ ఏమిందంటే మా ఇల్లు ఎలా ఉంటుంది అంటే డోర్ ఓపెన్ చేయగానే కిచెన్ ఉంటుంది అనమాట. కిచెన్కి ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్కి ఇటువైపు ఒక హాల్ ఉంటుంది. తర్వాత మన ఫస్ట్ క్లాస్ ఏసీ ఎట్లయితే ఉంటుందో ఇండియాలో ట్రైన్, అలా ఉంటుంది అనమాట. ఇట్లా సందులాగా, ఆ సందు లోపలికి ఇట్లా తిరిగి ఇట్లా జెడ్ షేప్లో వచ్చిన తర్వాత ఇట్లా స్ట్రైట్ పోతే మా రూమ్స్ వస్తాయి అనమాట. 2 బెడ్రూమ్స్, ఒక బాత్రూమ్ ఉంటుంది. నేను ఆ మూల బెడ్రూమ్లో ఉండేవాడిని అనమాట. ఆ బెడ్రూమ్లోకి ఎలాంటి సౌండ్స్, ఏం నాయిస్ వినపడదు అనమాట. అందుకని ఆ బెడ్రూమ్ చూస్ చేసుకున్నాను, అందుకని వినపడలేదు. లేచి ఇట్లా వస్తున్నాను డోర్ ఓపెన్ చేద్దామని, నా డోర్ ఇట్లా ఓపెన్ చేసి ఒక 2 స్టెప్స్ వేయగానే సమ్ సౌండ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ అని వాయిస్ ఇచ్చింది అనమాట. నాకు వాయిస్ రాగానే ప్యాక్. నేను తప్పని లోపలికి వెళ్ళి అంటే కొంచెం ఒక 5 or 6 స్టెప్స్ వేసేస్తున్నా అప్పటికి. అప్పుడప్పుడు నేను వెనక్కి పరిగెత్తలేను కదా, పరిగెత్తామనుకో మళ్ళీ వాడేమో దొంగ అయితే వేసేస్తాడు, ఎందుకులే అని చెప్పి గమ్మునుండిపోయాను అనమాట. తర్వాత మూవ్ ఫార్వర్డ్, హ్యాండ్స్ అప్ అని 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 అన్నాడంట. జస్ట్ లైక్ యూనో హ్యాండ్స్ అప్ అని గట్టిగా వచ్చాడు, చేయి పైకి ఎత్తేసాడు. మూవ్ లిటిల్ ఫార్వర్డ్ అన్నాడు. నడుచుకుంటా ఒక 2 స్టెప్స్ వేసాను, ఇంకొంచెం ముందుకు రా అన్నాడు. ముందు రాగానే నీల్ డౌన్ చేసేసి తల వెనక ఇట్లా చేతులు పెట్టేసుకో, 2 చేతులు అని అన్నాడు. పెట్టేసుకున్నా. సప్పని లేడీ పోలీస్ ఆఫీసరు ఇట్లా జారుకుంటూ వచ్చినట్టు వచ్చి ఇట్లా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టింది. వెంటనే వెనక ఇద్దరు పోలీసు ఆఫీసర్స్ ఉన్నారు, కొంచెం పెద్దోళ్ళు. వాడు ఇక్కడ ఒకడు రెడ్ కలర్ లైట్లు ఉన్నాయి, లేజర్ లైట్లు, లేజర్ గన్స్ ఇట్లా పెట్టున్నారు నాకు. లిటరల్లీ నాకు ఏమి అర్థం కాల, మొత్తం బ్లాంక్ అయిపోయా లిటరల్లీ. అసలు ఇంకా నాకు అరే అమ్మ ఏమైతుందిరా అసలుకి నా లైఫ్ లో, ఇదేందిరా స్వామి, ఒకదాని నుండి తెప్పించుకుంటే ఇంకొకటి. నేను ఏం చేశాను, నేను అప్పటికి నా దగ్గర కార్ కూడా లేకుండే, కార్ నేను డ్రైవ్ చేయలేదు చాలా రోజుల తర్వాత. అసలుకి ఇన్ని రోజులు నేను డ్రైవింగ్ లేదు, ఏమీ లేదు, బయట తిరగట్లే, ఏమీ చేయట్లే, ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నా, అయినా కూడా ఇందుకు వచ్చారని అర్థం కదా. సో ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏమైపోయిందనంటే వెంటనే పోలీసులు పైకి లేపారు. లేపిన తర్వాత వాళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు అనమాట ఇల్లు. నా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు, ఇంకా అక్కడ సిస్టమ్స్ అన్ని చూసారనమాట. ఎస్పెషల్లీ ఈ పార్ట్ అయితే ఓపీటీలో ఎవరైతే ఉన్నారో యూఎస్లో, ఎవరు H1 మీద ఉన్నారో వాళ్ళు ఈ పార్ట్ అయితే పక్కా చూడండి. ఎందుకనంటే ఇక్కడ ఏమైందంటే నా ఎంప్లాయ్మెంట్ డాక్యుమెంట్స్ అన్ని అడిగారు. ఈ మూమెంట్లో లోపలికి వచ్చి ఆ సిస్టమ్స్ మొత్తం చూసేసి దగ్గర 5 మానిటర్స్ ఉన్నాయి, 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఆఫీస్ ల్యాప్టాప్స్, అండ్ 2 పర్సనల్ ల్యాప్టాప్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఏంది ఇవన్నీ అని అడిగారు. అడిగితే మేము వర్క్ చేస్తాము, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాము అది అని అంటే, ఓకే షో మీ యువర్ పాస్పోర్ట్ అని, వీసా అని అన్ని అడుగుండే. ప్రతి ఒక్కటి ఈఏడి, I-765 డాక్యుమెంట్, I-94 ట్రావెల్ రికార్డులు, వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఐ హ్యావ్ అన్ని తీసుకొని అన్ని చెక్ చేశారు, అన్ని వెరిఫై చేసి యువర్ ఆల్ సెట్ అని చెప్పి ఇల్లంతా ఎత్తుకేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమైపోయిందనంటే వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియదు, అసలు ఎందుకు సర్చ్ చేశారో తెలియదు, ఎందుకు గన్ పెట్టారని కూడా మనకు తెలియదు. ఆల్ ఐ నో ఈజ్ నాకు గన్ థ్రెట్ అయింది, ఎందుకైందో తెలియదు. నేనేంది ఇన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్ ఎవరైతే మా యూనివర్సిటీలో ఉంటారో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అనమాట అందరికి, ఆ గ్రూప్లో పోస్ట్ చేశా, ఇట్లా అయింది, దిస్ బీ కేర్ఫుల్, మీ ఇంట్లోకి వస్తే ఇట్లా రెడీగా ఉండండి అని చెప్పుండే అనమాట. ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్ అన్ని పెట్టుకొని రెడీగా ఉండండి అని చెప్పుండే. ఈ ప్రక్రియలో ఏమైపోయిందనంటే వాట్సాప్ గ్రూప్లో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఎలాంటి మెసేజ్ వచ్చంటే, పోలీసులు ఇంటికి వస్తే ఏం బీగుతున్నావు, అడగకుండా ఏం చేస్తున్నావు, ఇట్లా మాట్లాడుండే. నాకు లిటరల్ ఏమనాలో అర్థం కాలే. ఎందుకనంటే పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టింది నాకు, భయం ఏందో తెలిసింది నాకు. నువ్వు అవి ఇవి క్వశ్చన్లు అడగంటే నేను ఎలా అడగలను అంత భయంలో ఉన్నప్పుడు? లిటరల్లీ ట్రామాలోకి వెళ్ళిపోయాను నేను ఆ మూమెంట్లో. ఆ చేతులు మెసేజ్ పెడుతున్న వాట్సాప్లో వణుకొచ్చేసాయి అనమాట. అయినా కూడా నేను మెసేజ్ పెట్టాను, చేశాను. ఇది అయిపోయిన తర్వాత ఏమైందనంటే కాసేపు అయిన తర్వాత ఇట్లా కాన్వర్జేషన్ బిల్డ్ అవుతూ ఒకడు నీకు జాబ్ పోద్ది అది ఇది అని మాట్లాడుండే. నాకు జాబ్ ఉంటే లేకపోతే నీకెందుకు, నాకు ఇదే అనిపించింది అనమాట. అసలుకి నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నా, అసలుకి ఏం జరుగుతుంది, కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదరా మనుషులకి. మీకు అట్లీస్ట్ లైక్ బేసిక్ కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఆ కామన్ సెన్స్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఏమనుకోవాలి? అండ్ మోర్ ఓవర్ లైఫ్ సొసైటీ ఎలా అయిపోయిందనంటే నువ్వు మంచి చెప్తే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎవ్వడు లేడు. నీ లైఫ్లో ఏమైనా సాడ్ థింగ్స్ జరిగాయి అనుకో, బాధపడుతున్నావు, స్ట్రగుల్ అవుతున్నావు అనుకో, అవి చెప్పు, మస్తు ఖుషి అయిపోయి నవ్వుతారు. కానీ ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్తావో అక్కడే నువ్వు చీప్ అయిపోతావు బేసికల్లీ.
జస్ట్ లైక్ మీ, నేను ఎట్లా అయితే అయిపోయానో అందరి ముందు ఆ మూమెంట్లో అందరికి చెప్పి ఎద లైక్ ఎదవా అని అనకూడదు, కానీ ఎదవని అయిపోయాను అనుకో ఆ మూమెంట్లో, అట్లా అట్లా అయిపోయాను. అలాంటి సిచ్యువేషన్ మీరైతే తెచ్చుకోమాకండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఆ మూమెంట్ అదే రిలీజ్ అయ్యా. చెప్పి మంచి పని చేశానని నేను అనుకున్నాను, చెప్పి ఎదవనయ్యాను తర్వాత నేను రియలైజ్ అయ్యాను. లిటరల్లీ నేను వాట్సాప్ చాట్ ఇంకా నా దగ్గర ఉంది, అది నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను, స్క్రీన్ మీద చూడండి కావాలంటే. మీరే చెప్పండి ఇలాంటి మాట్లాడే వాళ్ళు అసలు ఏమనాలి. నీకు దమ్ముంటే నువ్వు కష్టపడి జాబ్ తెచ్చుకోరా పోయి. వాడికి ఇప్పుడు ఈ మాటలన్నోడికి అసలు జాబ్ లేదు బేసికల్లీ, వాడు వచ్చి నన్ను అంటున్నాడు. అలా ఉంటారు సొసైటీలో మనుషులు, అలా ఉంటారు. సో జస్ట్ బీ కేర్ఫుల్, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ప్రాబ్లం నుండి ఓవర్కమ్ చేయాల్సింది సిచ్యువేషన్స్ ఎట్లా అంటే, ఫస్ట్ ఇన్స్టెన్స్లో నా చేతిలో లేదు కంట్రోల్. సో నా దగ్గర ఏదైతే ఉన్నాయో అన్ని ఇచ్చేసి వెళ్ళిపోయా, తప్పించుకున్నా. సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో, మీ దగ్గర ఏదైతే ఉన్నాయో డబ్బులు కానీ, మనీ కానీ, ఫోన్ కానీ, బంగారం కానీ, కార్ కానీ, ఏదైనా ఇచ్చేయడానికి రెడీ టు గివ్ ఎనీథింగ్ అనే మోటివ్తోనే ఉండిపోండి ఆ మూమెంట్లో. మన ప్రాణాల కంటే ఏది ఎక్కువైతే కాదు. నిన్ను నమ్ముకొని మీ అమ్మ ఉంటుంది, మీ నాన్న ఉంటాడు, నీ బ్రదరో సిస్టరో, నీ వైఫో, నీ పిల్లలో, నీ రిలేటివ్స్ ఎంతోమంది ఉంటారు నిన్ను నమ్ముకొని. లేదా నీ మీదే కంప్లీట్లీ డిపెండ్ అయిన ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. నీకు ఇంతదైతే వాళ్ళందరూ ఏమైపోతారో ఆలోచించు. నేను అలాంటి సిచ్యువేషన్ రాకూడదన్న ఒక రీజన్తోనే అన్ని ఇచ్చేసాను. అండ్ ట్రై టు బీ ఇన్ డౌన్ టౌన్స్ అనమాట. డౌన్ టౌన్లోనే ఇల్లులు రెంట్ తీసుకోండి, ఎక్కువ డబ్బులైనా పర్లేదు, ఏం ఫరక పడదు. మన ప్రాణం కంటే ఎక్కువ కాదు. మనం ఒక పర్పస్ మీద యూఎస్కి వచ్చాము, ఫుల్ఫిల్ చేసుకున్నాము, చదువుకున్నామా, జాబ్ తెచ్చుకున్నామా, పైసలు సంపాదించుకున్నామా, తిరిగి ఇండియాకి వెళ్ళిపోయామా, ఇంతే ఉండాలి. ఇంత మించి ఎక్కువ దేంట్లో ఇన్వాల్వ్ కాకండి. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి చూడండి. అండ్ ప్రతి ఊర్లో, ఇప్పుడు మా ఊర్లో స్క్రాంటన్లో సౌత్ సైడ్ ఎట్లా ఉంటుందో అలా మిగతా ఊర్లో ఇంకో ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో అలాంటి ఏరియాస్కి మోస్ట్లీ వెళ్ళడానికి ప్రిఫర్ చేయకండి. అదే బెస్ట్ థింగ్. డబ్బులు ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు నేను రైట్ ద మూమెంట్ ఫిల్లీలో ఉంటాను అనమాట. ఆ ఇన్సిడెంట్కి దెబ్బకి భయపడి వచ్చేసాను ఆ ఊరు నుంచే మొత్తానికి. ఇక్కడ చెస్టర్ బ్రూక్ అనే ఏరియాలో ఉంటాను. లిటరల్లీ ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ. జస్ట్ దట్ ఏంటి అంటే సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి కాస్ట్లీ అనమాట. అయినా పర్లేదురా భయ్, నాకు సేఫ్ ఉండాలి, నాకు ఇలాంటి థ్రెట్స్ ఉండకూడదు, నాకు నా ప్రాణం ఇంపార్టెంట్ అని చెప్పి దగ్గర దగ్గర మోర్ దెన్ $1000 పర్ మంత్ నేను పే చేస్తాను ఇంటికే. అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంకా లెట్ ఇట్ బి అనుకున్నాను. సో జస్ట్ బీ కేర్ఫుల్. మీకు ఎలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ కింద ఎప్పుడైనా జరుగుంటే యూఎస్కి వచ్చాక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ పక్కన వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట, మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, ఎలా తప్పించుకున్నారు ఏంది అనేది. ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే నాకు పాత అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఆ అపార్ట్మెంట్లో కింద ఒక స్టోర్ ఉండేది అనమాట. అక్కడ మన ఇండియానే ఒక ఆమె ఉంటుంది. ఆమెను కూడా ఇట్లానే ఒకసారి షూట్అవుట్ చేశారనమాట. అప్పుడు వేరే ఏరియాలో ఉండేది అమ్మాయి, సౌత్ సైడే ఉండేది. షూట్ చేశారు లెగ్ మీద. ఈ థింగ్స్ అన్ని గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ ఏరియాకి వెళ్ళి తప్పు చేశానని నా తప్పే అని నేను ఫీల్ అవుతాను. సో మ్యాక్సిమం జాగ్రత్తగా ఉండండి. డేంజర్ని ఎప్పుడు అవాయిడ్ చేయలేము. అట్లీస్ట్ లైక్ దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి చూడండి. అదొక్కటే చెప్తా నేను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఏమన్నా ఉన్నాయి నా ఫ్రెండ్స్కి ఎప్పుడైనా ఎవరికైనా జరిగిందని తెలిస్తే అవన్నీ తీసుకొని మళ్ళీ చెప్పడానికి చూస్తాను. జస్ట్ బీ కేర్ఫుల్. మీ ఫ్యామిలీ ఆర్ మీ రిలేటివ్స్ ఎవరైనా ఉండండి, మీ ఫ్రెండ్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా యూఎస్లో ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. సో ఫైనల్లీ ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయాను అనమాట. యాక్చువల్లీ ఆ పోలీసులు వచ్చిన రీజన్ ఏంటి అని అంటే, ఆ ఇంట్లో ఒక డ్రగ్ డీలర్ ఉన్నాడు. అది నేనే అనుకొని నాకు గన్ను పెట్టారనమాట, లేకపోతే పెట్టేవాళ్ళు కాదు. రీసెంట్లీ పోలీసులు మళ్ళీ ఇంటికి వచ్చారంట, ఒక 10 days బ్యాక్ వచ్చారంట. ఆ ఇంట్లో నా ఫ్రెండ్ ఇంకా అక్కడే ఉంటుంది. ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందనమాట, ఇలా డ్రగ్ డీలర్ ఉంటారంట, అందుకోసం వచ్చారంట పోలీసులు ఆ రోజు అని చెప్పి చెప్పుండే. ఈ విషయం నాకు ఆ ఇన్సిడెంట్ జరిగిన ఈవినింగే తెలిసిందనమాట. మా ఇంట్లోనే కింద వేరే వాళ్ళు మన ఇండియన్స్ ఉంటారు, వాళ్ళు చెప్పుండే ఇలా సిచ్యువేషన్ అయింది, ఇక్కడ ఒక డ్రగ్ డీలర్ ఉంటాడు, దానికోసం వచ్చారు, అది నువ్వే అనుకొని ఇంకా వాళ్ళు ఆ మూమెంట్లో మీరు డోర్ కొట్టినా కూడా ఓపెన్ చేయపోయేసరికి లోపలికి వచ్చేసేసారు. లోపలికి వచ్చి చూస్తే నువ్వు ఉన్నావు, ఎట్ ఏ టైము దొరికావు, ఇంకా పెట్టారు, అది జరిగింది అన్నారు. సో అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యాను. దట్స్ ఇట్.